హాయ్ అండి. మా అబ్బాయి అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాడు. మార్నింగ్ అయితే వాడికి కరివేపాకు పౌడర్ వేసి రైస్ చేశాను కదా, తిన్నాడు కదండి. నేను చూసాక ఎలాగుందో మీకు చెప్పాను నేను వీడియో ఆల్రెడీ. ఇప్పుడు అయితే మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు. డైరెక్ట్గా వాడిని అడుగుతుంది ఎలాగుందో, ఆడి సమాధానం చెప్తారు చూడండి మీరే. చెప్పు, మార్నింగ్ చేసిన కరివేపాకు రైస్ ఎలాగుంది? సూపర్గా ఉంది. అందులో నీకు ఏమైనా తక్కువ అవ్వలేదా? ఏం తక్కువ కాలేదా? ఏమి తక్కువ కాలేదు. ఉప్పు సరిపోయిందా? ఉప్పు చప్పగడ్డలో ఉంది. ఉప్పు కారం ఎక్కువ అయిపోయింది, అంతే స్పైసీగా ఉంది. చూసారా, మా అబ్బాయి చెప్తున్నా ఉప్పు అయితే నాకు అసలు కొంచెం కూడా చప్పకుందండి. నేను మళ్ళీ అందరూ ఉప్పు వేసుకున్నాను. మా అబ్బాయికి అయితే ఉప్పు అయితే తక్కువ కాలేదంట. అందుకని డాడీ ఉప్పు చూసుకున్నాడు కాబట్టి కొంచెం స్పైసీగా ఉందని. స్పైసీ మాత్రం ఏం లేదు, బాగుందని చెప్తున్నాడు కదా. టేస్ట్ అయితే బాగుంది కానీ లైట్గా ఉప్పు అయితే తక్కువ వచ్చింది. కానీ మా అబ్బాయికి ఆ ఉప్పు తక్కువ వచ్చింది కూడా ఇది తెలియట్లేదేమో, నాకు ఇది అర్థం కావట్లేదు. ఓకే బాయ్ బాయ్. చూసారా, మీ ఎదుర్కొంటే అడిగాను కదా నేను చేసుకున్న కరివేపాకు రైస్. మా అబ్బాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. వాడికి అసలు ఏం అడుగుతాను కూడా అది తెలియదు. డైరెక్ట్గా మీ ముందు అడిగిన మాట అండి. వాడికి అయితే టేస్ట్ అయితే బాగుంది కానీ అదే ఉప్పు అయితే తక్కువగా ఉందో ఆ విషయం వాడికి తెలియలేదు. ఓకే బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్.